పార్టీ పరంగా కాకుండా రాజ్యాంగ పరంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ ఎంపీ పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. హైదరాబాద్ అంబర్పేట చౌరస్తా నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఆమోదిస్తే కేంద్ర ప్రభుత్వం ఆపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అందరు ఎంపీ మంత్రులతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ల ద్వారా అన్ని కుల సంఘాల వారికి సమన్వయం జరుగుతుందని ఉద్ఘాటించారు. నాడు ఇందిరాగాంధీ పాలనలో అన్ని కులాల పరిపాలన జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతు పలకాలని బీహెచ్ కోరారు. తెలంగాణ మన వీరులకు ఇవాళ ఒక ఓబీసీ ప్రధానమంత్రి న్యాయం చేస్తాడా లేదా తేలిపోతుంది. దీని మీద నేను ముఖ్యమంత్రి గారిని ఈ ఎన్నికలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కాగానే అన్ని పార్టీలను పిలవండి. ఆ తర్వాత మనం ఢిల్లీలో పోయి అందరి ముఖ్యమంత్రులను కలుద్దాం, అదేవిధంగా ఎంపీలను కలుద్దాం. మాకు న్యాయం జరుగుతుందా లేదా అది అయితేనే వస్తుంది. ఆ చట్టం ఇస్తేనే మాకు ఫ్యూచర్ ఉన్నది. పార్టీల పరంగా ఏం చేసినా దానికి మన వరకే ఉంటుంది. యావత్ భారతదేశంలో ఇంప్లిమెంట్ కావాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా తప్పనిసరిగా మద్దతు ఇస్తే దానికి నరేంద్ర మోడీ కూడా నేను కోరుతున్నా. నువ్వు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాం, మరి ఓబీసీలకు సరి అయిన న్యాయం స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా మాకు అన్యాయం జరుగుతుంది, ఇప్పుడన్నా న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో పార్టీలు కూడా బీసీలో ఉన్న కుల సంఘాలు కూడా జేఏసీ పెట్టుకుని ఇవాళ రాష్ట్ర మొత్తంలో అన్ని జిల్లాలలో మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ ముందు కూర్చొని నిరసన తెలుపమన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో ఇక్కడ అంబర్పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ ముందు అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. తప్పనిసరిగా అన్ని జిల్లాలలో కూడా ఇదే కార్యక్రమం ఉంది. దీన్ని జయప్రదం చేసిన అన్ని పార్టీలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని కొనసాగాలంటే చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, ఢిల్లీలో కూర్చుందాం. వచ్చే చలికాలం పార్లమెంట్ జరుగుతుంది, 14th 15th జరుగుతుంది కనుక ఈ పార్లమెంట్ సమావేశంలో తేలిపోతుంది. అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా స్టాలిన్ గాని, అదేవిధంగా మధ్యప్రదేశ్ లో ఉన్న యాదవ్ చీఫ్ మినిస్టర్ గాని అందరి దగ్గరికి వెళ్దాం, అందరికి కాళ్ళు మొక్కుదాం, దండం పెడదాం. అయ్యా మాకు న్యాయం చేయండి. ఇప్పుడు రాకపోతే ఏంటంటే రాదుగా. మా భవిష్యత్తు ఇంతనే. మా పిల్లలు రోడ్ల మీద తిరగాలి, మా పిల్లల భవిష్యత్తు ఉండదు, వాళ్ళకు ఉద్యోగాలు రావు, రాజకీయాలలో పైకి రావాలని ఆలోచన. ఎందుకంటే 18 ఏళ్ల యువకులకి ఓటు హక్కు
రాజీవ్ గాంధీ, అదేవిధంగా మహిళలకు కూడా రిజర్వేషన్. దాంతో పాటు ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు బీసీలకు న్యాయం చేయాలని ఆయన ఆలోచన ఉన్నది. అది కూడా ఆయనను కూడా మేము కలుస్తాం. తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలు